ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. శ్రావణ పౌర్ణమి తోబుటూల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ. అయితే ఈసారి రాఖీ పండుగ రోజే ఆకాశంలో అరుదైన ఖగోళ వింత చోటు చేసుకోబోతోంది. అదే శ్రావణ పౌర్ణమి చంద్రగ్రహణం. పవిత్రమైన పండుగ వేళ గ్రహణం ఏర్పడుతుండటంతో అసలు రాఖీ ఎప్పుడు కట్టుకోవాలి, పండుగ వేళ పాటించాల్సిన నియమాలేంటి, దీనిపై జనంలో తీవ్ర ఆందోళన నెలకొంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణ నక్షత్రం మకర రాశిలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. గ్రహణ సమయంలో చంద్రుడిపై రాహు ప్రభావం తీవ్రంగా ఉండడంతో దీన్ని రాహుగ్రస్త చంద్రగ్రహణం అని పిలుస్తున్నారు. మనస్సు, సెంటిమెంట్లకు కారకుడైన చంద్రుణ్ణి రాహువు ఆవహించడం వల్ల పండుగ వేళ ప్రతికూల శక్తి పెరిగే అవకాశం ఉందంటున్నారు వేద పండితులు. శ్రావణ పౌర్ణమి రోజైన ఆగస్టు 28న ఈ ఖగోళ వింత చోటు చేసుకోబోతోంది. భారతీయ ప్రామాణిక కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం ఉదయం 6:53 ప్రారంభమవుతోంది. ఉదయం 8:04 పాక్షిక గ్రహణం మొదలై 9:43 గ్రహణం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అనంతరం ఉదయం మధ్యాహ్నం 12:32 గ్రహణం సంపూర్ణంగా వీడిపోతుంది. మొత్తం ఈ ప్రక్రియ దాదాపు 5:38 పాటుగా సాగుతుంది. అయితే పండుగ వేళ సోదరులకు రాఖీలు కట్టేందుకు సరైన ముహూర్తం ఏది? గ్రహణానికి ముందు ఉండే సూతక కాలానికి ముందే రాఖీ వేడుకలు పూర్తి చేసుకోవాలని సిద్ధాంతాలు సూచిస్తున్నాయి. ఉదయం నుంచి గ్రహణ సూతక కాలం ప్రారంభమయ్యే సమయంలోపే రాఖీలు కట్టుకోవాలి. ఈ టైంలో ఇష్ట దైవాన్ని స్మరిస్తూ సోదరుడి శ్రేయస్సును కోరుకుంటూ కట్టే రాఖీ విశేష ఫలితాలిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. గ్రహణ వ్యవధిలో కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పనిసరిగా పాటించాలి. గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. ముఖ్యంగా వండిన పదార్థాలు, నీటిపై తులసి ఆకులు వేసి ఉంచాలి. గ్రహణ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, దేవాలయాల దర్శనం, రాఖీలు కట్టడం వంటివి పూర్తిగా వర్జ్యం. గర్భిణీలు ఈ సమయంలో ఇంట్లోనే ఉంటూ అప్రమత్తంగా ఉండాలి. రాహు ప్రభావం తగ్గడానికి, గ్రహణ దోష నివారణకు శాస్త్రం కొన్ని సులభమైన పరిహారాలను సూచించింది. గ్రహణం పూర్తయిన వెంటనే తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. అనంతరం బియ్యం, పాలు, తెలుపు రంగు దుస్తులు, కర్పూరం లేదా వెండి వంటి పదార్థాలను దానం చేయడం వల్ల రాహు దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు. ధర్మశాస్త్రాల ప్రకారం ఏ గ్రహణమైనా సరే ఏ ప్రాంతంలో కంటికి కనిపిస్తుందో అక్కడ మాత్రమే దాని ప్రభావం, సూతక కాల నియమాలు వర్తిస్తాయి. భారత్లో ఈ గ్రహణం అసలు కనిపించకపోవడం వల్ల మన దేశంలో ఎలాంటి సూతక కాలం వర్తించదు. దేవాలయాలు మూసివేయాల్సిన అవసరమూ లేదు. అలాగే గ్రహణ నియమాలు పాటించాల్సిన పని లేదు. ఖగోళ పరంగా కనిపించకపోయినా రాశి చక్రంపై ప్లానిటరీ పొజిషన్ ప్రకారం మకర రాశి
శ్రావణ నక్షత్రంలో గ్రహణం జరుగుతున్నందున కొన్ని రాశుల వారు మానసిక ప్రశాంతత కోసం చంద్రాష్టోత్తరం లేదా ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం మంచిదని పండితులు చెబుతున్నారు.